హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియో ప్రివ్యూ ఇచ్చాను ఫ్రెండ్. వీడియోలో వచ్చిన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో విషయం ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. బట్ టెలిగ్రామ్ ఛానల్ చేయండి. మా కింద డిస్క్రిప్షన్లో బిట్ మ్యాప్ పేషన్ మనం షేక్ ఎవరు ఇచ్చాను ఫ్రెండ్, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకోవడం ఏం చేస్తారంటే ముందుగా బిట్ మ్యాప్ పీసీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, బిట్ మ్యాప్ ఆడియో అనిపిస్తుంది, బిట్ మార్క్స్ కనిపిస్తుంది, ఏమి అనిపించదు. ఏం చేస్తుంటే ఫస్ట్కి వచ్చిన మొత్తం ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తారంటే ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీడియా కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఎక్కడైతే మీ గ్యాలరీలో ఫోటోస్ ఉంటాయి షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే ఉంటాయి కదా, ఇమేజ్ షేర్ చేసుకోండి. తర్వాత ప్లస్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోండి. తర్వాత మనం చూసారంటే ఇమేజ్ షేర్ చేసుకున్న తర్వాత ఇమేజ్ చిన్నగా వస్తే ఏం చేస్తారంటే డిలీట్ పేక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కాంపోజిట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తే సెకండ్ బిట్ మాజర్ వచ్చేసేయండి. ప్లస్ క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ సెకండ్ ఇమేజ్ షేర్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పేక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కాంపోజిట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. మనకి ఐకాన్ కనిపిస్తుంది, ఫోర్త్ ఐకాన్ కట్ ఐకాన్, ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, మొత్తం బిట్ మార్క్స్ మీ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బిట్ మార్క్స్ షేక్ అవుట్ ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసండి, షేక్ అవుట్ పీసీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది, ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ కనిపిస్తుంది మీకు, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కింద కాపీ లేయర్ ఉంటే క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి, బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, యాడ్ చేసిన ఆ ఇమేజ్కి లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐకాన్ కనిపిస్తుందా, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ ఉంది, పేస్ట్ పక్కన యారో కనిపిస్తుంది, ఇది యారో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. కింద పేస్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. పేస్ట్ కూడా ఎఫెక్ట్ ఇలా వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ అవ్వడం చేసుకోండి. ఇదే ఎఫెక్ట్ కాపీ చేసి ఇదే విధంగా సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన బిట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి. బిట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ ఆ ఎఫెక్ట్ అని పేస్ట్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ పక్కన యారో ఉంది, క్లిక్ చేసుకోండి. పేస్ట్ యారో క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న పిన్న పేస్ట్ ఉంది, పేస్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఏం చేస్తున్నట్టు ఒక ఇమేజ్ వదిలిపెట్టి థర్డ్ ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చూసుకోండి, పైన పేస్ట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇమేజ్ వదిలిపెట్టండి, ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఏం చేస్తున్నట్టు ఒక ఇమేజ్ వదిలిపెడితే ఒక ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అండి మీరు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక ఇమేజ్ వదిలిపెడితే ఒక ఇమేజ్ ఎఫెక్ట్ని పేస్ట్ చేశాను. మళ్ళీ ఏం చేస్తున్నా బ్యాక్ వచ్చి షేక్ ఓపెన్ చేసుకోండి. ఒక థర్డ్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇదే విధంగా థర్డ్ ఎఫెక్ట్వి కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ మధ్యలో ఇమేజ్ వదిలిపెట్టాం కదా, ఆ మధ్యలో ఇమేజ్కి ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఏమేమి చేస్తారంటే ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఎఫెక్ట్ అంటే పే చేసుకోండి. మొత్తం 3 ఎఫెక్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. వేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మీరు సెట్ అయిపోయి ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ 108 ఎక్స్పోర్ట్ కాకపోతే మీకు 720లో పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. కింద ఎక్స్పోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది.